నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. గత వీడియోలో మనం ఈ బ్యాంకింగ్ టాపిక్ సంబంధించి సబ్ టాపిక్ అనేది బ్యాంకుల జాతీయకరణ అనేటువంటి అంశాన్ని డిస్కస్ చేసాం. బ్యాంకులని ఎందుకు జాతీయం చేయాల్సి వచ్చింది, ఆ టైంలో బ్యాంకులు అనేవి ఎలా వ్యవహరించాయి, బ్యాంకులని జాతీయం చేయాలి అని అంటే బ్యాంకులను జాతీయం చేయాలని సిఫార్సు చేసినటువంటి కమిటీలు ఏమున్నాయి, బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత వచ్చినటువంటి మార్పులు ఏమున్నాయి అనేవి కొన్ని మార్పుల గురించి లీడ్ బ్యాంక్ పథకం గురించి మనం గత వీడియోలో డిస్కషన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మనకు ఆర్థిక సర్వే ప్రకారం ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి, అదేవిధంగా ఎంతమంది 1,00,000 జనాభాకి ఎన్ని బ్యాంకు బ్రాంచెస్ ఉన్నాయి, ఏటీఎంస్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అనేటటువంటి అంశాలన్నీ కూడా మనం గత వీడియోలో ఈ డేటా అంతా కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు దీనికి కంటిన్యూస్గా ఈ బ్యాంకులు జాతీయకరణ వలన బ్యాంకుల యొక్క డిపాజిట్స్లో వచ్చినటువంటి పెరుగుదల ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఈ బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలలో వచ్చేటటువంటి పెరుగుదల ఏ విధంగా ఉంది, వ్యవసాయ రంగానికి ఇచ్చేటువంటి రుణాలు, అదేవిధంగా ప్రాధాన్యత రంగాలకు ఇచ్చేటువంటి రుణాలు అనేవి పెరిగాయా తగ్గాయా, వాటిలో ఎటువంటి మార్పులు అనేవి వచ్చాయి అనేటువంటి అంశాలని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించినటువంటి కొన్ని అంశాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అవి ఏంటంటే బ్యాంకు డిపాజిట్స్లో వచ్చినటువంటి బ్యాంకు డిపాజిట్ సేకరణలో వచ్చినటువంటి మార్పులు ఏమున్నాయి, అదేవిధంగా బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలు బ్యాంక్ క్రెడిట్స్లో వచ్చినటువంటి మార్పులు ఏమున్నాయి జాతీయకరణ జరిగిన తర్వాత అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మనకి బ్యాంకు డిపాజిట్ మొబిలైజేషన్ అనేటువంటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే డిపాజిట్ల సేకరణ, ఈ డిపాజిట్ల సేకరణ అనేటువంటి డిపాజిట్స్ మొబిలైజేషన్ అనేటువంటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే డిపాజిట్స్ సేకరణ డిపాజిట్స్ మొబిలైజేషన్ బ్యాంకులని జాతీయం చేసిన తర్వాత బ్యాంకుల యొక్క డిపాజిట్లో పరిమాణంలో వచ్చినటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ బ్యాంక్ డిపాజిట్లో టైం డిపాజిట్లు అనేవి ఎంత ఉన్నాయి, అదేవిధంగా డిమాండ్ డిపాజిట్స్ అనేవి ఎంత ఉన్నాయి, వీటిలో పెరుగుదల అనేది ఎంత వచ్చింది, అత్యధికంగా ఏ రాష్ట్రంలో నుంచి మనకి ఈ బ్యాంక్ డిపాజిట్స్ అనేవి వస్తున్నాయి అనేటువంటి అంశాలని చూడాలి. సో మనకి ఈ బ్యాంక్ డిపాజిట్స్ అనేవి బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత బాగా పెరగడం అనేది జరిగింది. మనకి బ్యాంకులను జాతీయం చేసేటప్పటికి అంటే 1969 నాటికి ఈ బ్యాంక్ డిపాజిట్స్ అనేవి ఎంత ఉన్నాయంటే 43 బిలియన్ల రూపాయల బ్యాంక్ డిపాజిట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పటికి 1969లో బ్యాంకులను జాతీయం చేసేటప్పటికి బ్యాంకులు అన్నటువంటి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి స్వీకరించినటువంటి డిపాజిట్ల పరిమాణం ఎంత అంటే 43 బిలియన్ల రూపాయలు, అంటే 4,300 కోట్ల రూపాయలు డిపాజిట్స్ అనేవి ఆ టైంకి స్వీకరించి ఉన్నాయి. ఆ తర్వాత ఈ డిపాజిట్ల స్వీకరణలో క్రమంగా పెరుగుదల అనేది రావడం అనేది జరిగింది. 2024 మార్చి నాటికి ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ యొక్క మొత్తం గ్రాస్ డిపాజిట్స్ కానీ మనం చూసుకున్నట్టయితే మనకి 204.75 లక్షల కోట్లు అనేవి ఉన్నాయి. లక్షల కోట్ల డిపాజిట్స్ అనేవి ఉన్నాయి. మొత్తం 2024 మార్చికి వచ్చేటప్పటికి బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి మొత్తం డిపాజిట్స్ ఎంతంటే బ్యాంకులకు వచ్చినటువంటి మొత్తం డిపాజిట్స్ ఎంతంటే 204.75 లక్షల కోట్ల డిపాజిట్స్ అనేవి వచ్చాయి. అయితే ఈ డిపాజిట్స్ పెరగడానికి కారణం ఏంది, ద్రవ్యోల్బణం పెరగడం కావచ్చు,
మనకి ద్రవ్య సరఫరా పెరగడం, డబ్బు సరఫరా పెరగడం కావచ్చు, ప్రజల యొక్క పొదుపు పరిమాణం పెరగవచ్చు, ప్రజల యొక్క ఆదాయాలు పెరగడం కావచ్చు, జాతీయ ఆదాయం పెరగడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ బ్యాంకు డిపాజిట్లో పెరుగుదల రావడానికి దోహదం చేసినటువంటి అంశాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ బ్యాంక్ డిపాజిట్ల యొక్క మనకి ఇయర్ ఆన్ ఇయర్ ఎక్స్పాండ్ గా మనం చూసుకున్నట్టుగైతే ఇయర్ ఆన్ ఇయర్ అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే, అంటే 2023 మార్చి నాటికి, అదేవిధంగా 2024 మార్చితో పోల్చుకుంటే, అంటే 2023 మార్చి నాటికి ఉన్న డిపాజిట్స్ని 2024 మార్చి నాటికి ఉన్న డిపాజిట్స్ని పోల్చి చూస్తే ఈ డిపాజిట్స్ యొక్క ఎక్స్పాండ్ గా మనం చూసుకున్నట్టుగైతే, విస్తరణ ఎంత జరిగింది అనేది మనం చూసుకున్నట్టుగైతే, ఎక్స్పాండ్ గా మనం చూసుకున్నట్టుగైతే 12.9% ఈ డిపాజిట్లు ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరిగింది. డిపాజిట్స్ అనేవి ఇయర్ ఆన్ ఇయర్ ఎంత ఎక్స్పాండ్ అయ్యాయంటే 12.9% ఈ డిపాజిట్స్ ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఈ మొత్తం డిపాజిట్లో 204.75 లక్షల కోట్ల మొత్తం డిపాజిట్స్లో మనకి ఈ డిపాజిట్స్లో డిమాండ్ డిపాజిట్స్ ఉంటాయి, టైం డిపాజిట్స్ అనేవి ఉంటాయి. ఈ టైం డిపాజిట్స్ కానీ మనం చూసుకున్నట్టుగైతే టైం డిపాజిట్స్ కొన్ని ఎగ్జాంపుల్గా మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ చెప్పొచ్చు, రికరింగ్ డిపాజిట్స్ చెప్పొచ్చు. ఇటువంటి వాటిని మనం ఫిక్స్డ్ ఒక నిర్ణీత కాలానికి విధించేటటువంటి డిపాజిట్స్కి మనం చెప్తాం. ఈ టైం డిపాజిట్స్ అనేవి ఎంత ఉన్నాయనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇవి 180.31 లక్షల కోట్లు అనేవి ఈ మొత్తం డిపాజిట్లు, ఈ టైం డిపాజిట్స్ అనేవి ఉన్నాయి. మొత్తం 204.75 లక్షల కోట్ల మొత్తం డిపాజిట్స్లో టైం డిపాజిట్స్ అనేవి 180.31 లక్షల కోట్లు టైం డిపాజిట్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా డిమాండ్ డిపాజిట్స్, మన సేవింగ్ అకౌంట్లో ఉండేటటువంటి డిమాండ్ డిపాజిట్స్, ఈ డిమాండ్ డిపాజిట్స్ అనేవి ఎంత ఉన్నాయనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే 24.44 లక్షల కోట్లు అనేది ఈ డిమాండ్ డిపాజిట్స్ అనేవి ఉన్నాయి. మొత్తం డిపాజిట్స్లో డిమాండ్ డిపాజిట్స్ అనేవి 24.44 లక్షల కోట్లు డిమాండ్ డిపాజిట్స్ అనేవి ఇప్పటికి 2024 మార్చి నాటికి ఈ డిమాండ్ డిపాజిట్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మొత్తం డిపాజిట్స్లో ఏ డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయి? టైం డిపాజిట్స్ అనేవి ఉన్నాయి. టైం డిపాజిట్స్ పెరగడం ఎందుకు? బ్యాంకులు డిపాజిట్స్ స్వీకరించడానికి చేసేటటువంటి కృషి ఫలితము, అదేవిధంగా ప్రజల దగ్గర పెరిగేటటువంటి ఆదాయము, జాతీయ ఆదాయం పెరగడం, ద్రవ్యోల్బణ పరిస్థితులు, ఇటువంటివన్నీ కూడా ఈ టైం డిపాజిట్స్ పెరగడానికి కారణంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. మొత్తం డిపాజిట్స్లో ఏ డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయంటే టైం డిపాజిట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అయితే రాష్ట్రాల వారీగా చూసుకున్నట్టుగైతే దేశంలో మనకి రీజనల్ వారీగా ఇచ్చారు. అంటే సౌత్ రీజియన్లో ఉన్నటువంటి స్టేట్స్ అని, నార్త్ రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్ అని, ఇలా మనకి విభజించి ఈ డిపాజిట్స్ అనేవి ఏ రాష్ట్రం నుంచి ఎంత శాతం వస్తున్నాయి, అదేవిధంగా క్రెడిట్ అనేది ఎంత ఇస్తున్నాయి అనేవి మనకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే అలా చూసుకున్నట్టుగైతే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాల్లో మహారాష్ట్ర నుంచి అత్యధికంగా మనకి ఈ డిపాజిట్స్ రావడం అనేది జరుగుతుంది. మహారాష్ట్ర నుంచి అత్యధిక డిపాజిట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి అత్యధికంగా బ్యాంక్ డిపాజిట్స్ అనేవి కలిగి ఉన్నాయంటే మహారాష్ట్ర నుంచి బ్యాంకులకు వచ్చేటువంటి మొత్తం డిపాజిట్లు అత్యధికంగా మహారాష్ట్ర నుంచి కంట్రిబ్యూషన్ అనేది ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా బ్యాంకులు జాతీయకరణ తర్వాత డిపాజిట్స్ మొబిలైజేషన్ అనేది, డిపాజిట్ల స్వీకరణ అనేది పెరగడం అనేది జరిగింది. మొదట్లో 1969 నాటికి 43 బిలియన్లు మాత్రమే ఉన్నాయి.
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ కూడా స్వీకరించిన డిపాజిట్స్ అనేవి 43 బిలియన్లు మాత్రమే ఉన్నది. 2024కు వచ్చేటప్పటికి అది 204.75 లక్షల కోట్లకి పెరగడం అనేది, డిపాజిట్స్ పెరగడం అనేది జరిగింది. ఇయర్ ఎక్స్పాండ్ కానీ మనం ఎంత ఎక్స్పాండ్ అయింది కానీ చూసుకుంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ డిపాజిట్స్ అనేవి ఎంతగా ఎక్స్పాండ్ అయ్యండి, 12.9% ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరిగింది. ఈ మొత్తం డిపాజిట్స్లో మనకి టైం డిపాజిట్స్ అనేవి ఎక్కువగా 180.31 లక్షల కోట్లు టైం డిపాజిట్స్ అనేవి ఉన్నాయి. డిమాండ్ డిపాజిట్స్ ఏమో 24.44 లక్షల కోట్లు డిమాండ్ డిపాజిట్స్ అనేవి ఉన్నాయి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి వచ్చేటువంటి మొత్తం డిపాజిట్లు ఏ రాష్ట్రం ముందంజలో ఉందంటే మహారాష్ట్ర అనేది ముందంజలో ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ డిపాజిట్స్ వచ్చాయి. బ్యాంకులో డిపాజిట్స్ వచ్చిన తర్వాత డిపాజిట్స్ ఏం చేస్తాయి, లోన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో లోన్లో పెరుగుదల ఎలా ఉంది అనేటువంటి అంశాలు కూడా మనం చూసుకున్నట్టుగైతే బ్యాంకులు ఇచ్చేటటువంటి లోన్లో పెరుగుదల అనేది ఎలా ఉంది అనేది కనుక మనం చూస్తే బ్యాంకు రుణాలు, బ్యాంక్ క్రెడిట్, ఈ బ్యాంక్ రుణాలు అనేవి కానీ మనం చూసుకున్నట్టుగైతే బ్యాంక్ క్రెడిట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే మనకి ఈ బ్యాంకుల జాతీయకరణ జరిగిన తర్వాతే బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలు అనేవి పెరగడం అనేది జరిగింది. వ్యవసాయ రంగానికి కావచ్చు, చిన్న పరిశ్రమలకు కావచ్చు, ప్రాధాన్యత రంగాలకు కావచ్చు, ఈ బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలు అనేవి బ్యాంకులను జాతీయం చేసిన తర్వాతే పెరగడం అనేది జరిగింది. బ్యాంకులను జాతీయం చేసే నాటికి ఈ బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే బ్యాంకులు ఎప్పుడు జాతీయం 1969 నాటికి ఈ బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇది 43 కదా, దీన్ని తిరగేస్తే 34 బిలియన్ల రూపాయలు ఈ బ్యాంకులు అనేవి లోన్లుగా ఆ టైంకి ఇవ్వడం అనేది జరిగింది. బ్యాంకులని జాతీయం చేసే నాటికి బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాల పరిమాణం కానీ మనం చూసుకున్నట్టుగైతే 34 బిలియన్ రూపాయల రుణాలు ఇవ్వడం అనేది జరిగింది. అదే మనకి 2024 మార్చి నాటికి కానీ మనం చూసుకున్నట్టుగైతే బ్యాంకులు ఇచ్చినటువంటి మొత్తం రుణాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే 160.32 లక్షల కోట్లుగా మనకి ఉండడం అనేది జరిగింది. 32 లక్షల కోట్లుగా బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాలు అనేవి 2024 మార్చి నాటికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాలు మొత్తం రుణాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే 169.32 లక్షల కోట్లు అనేది ఉండడం అనేది జరిగింది. అయితే ఈ బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాల పరిమాణం పెరుగుదల అనేది ఎక్స్పాండ్ అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే రుణాలు యొక్క ఎక్స్పాండ్ కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇయర్ ఆన్ ఇయర్ ఎక్స్పాండ్ కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇది 2023లో అయితే 15%గా ఉంది. 2023లో బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలలో పెరుగుదల అనేది 15% ఉంటే 2024కు వచ్చేటప్పటికి ఇది 20.2% పెరగడం అనేది జరిగింది. 20.2% బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాల పరిమాణంలో పెరుగుదల ఎక్స్పాండ్ అనేది 2024కు వచ్చేటప్పుడు 20.2% పెరగడం అనేది జరిగింది. అయితే మొత్తం బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలు 169.32 లక్షల కోట్లు ఉంది కదా. సో ఈ బ్యాంకుల్లో మనకి ఏముంటాయి, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉంటాయి, ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి, అదేవిధంగా ఫారెన్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి. సో వీటిల్లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుదల అనేది వచ్చింది. అవి ఎంత అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే మనకి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో వచ్చినటువంటి ఎక్స్పాండ్ రేట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే 14.7% ఇది పెరుగుదల అనేది వచ్చింది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇచ్చేటటువంటి రుణాలలో వచ్చినటువంటి పెరుగుదల కానీ మనం చూసుకున్నట్టుగైతే 14.7% పెరుగుదల అనేది ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇచ్చేటువంటి రుణాల్లో పెరుగుదల అనేది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మనకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఈ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఇచ్చేటటువంటి రుణాలుగా పెరుగుదల కానీ మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇచ్చే రుణాలు 19.2% ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరిగింది.
అదేవిధంగా ఫారెన్ సెక్టార్ బ్యాంక్స్, ఫారెన్ బ్యాంక్స్, ఈ ఫారెన్ బ్యాంక్స్ ఇచ్చేటటువంటి రుణాల్లో ఎక్స్పాండ్ అనేది 7.9% పెరుగుదల అనేది నమోదవడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి బ్యాంకు రుణాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే బ్యాంకు రుణాల్లో పెరుగుదల అనేది, బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాల్లో పెరుగుదల వ్యవసాయ రంగానికి కావచ్చు, లేదంటే చిన్న పారిశ్రామిక రంగానికి కావచ్చు, లేదనుకుంటే ప్రాధాన్యత రంగాలకు కావచ్చు, ఈ బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాల పెరుగుదల అనేది బ్యాంకుల జాతీయకరణ జరిగిన తర్వాత పెరగడం అనేది జరిగింది. 1969 నాటికి 34 బిలియన్ల రూపాయలు ఈ బ్యాంకులు అనేవి రుణాలుగా ఇస్తే 2024 మార్చికి వచ్చేటప్పటికి ఇది 169.32 లక్షల కోట్లకి పెరగడం అనేది జరిగింది. బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలు అనేవి 169.32 లక్షల కోట్లకి పెరిగాయి. ఈ ఇయర్ ఎక్స్పాండ్ కానీ చూసుకున్నట్టుగైతే అంటే 23కి 24కి వచ్చినటువంటి పెరుగుదల కానీ మన బ్యాంకు రుణాల్లో ఇచ్చేటువంటి పెరుగుదలలో కానీ మనం చూసుకున్నట్టుగైతే 23లో పెరుగుదల ఎంతంట 15% పెరిగింది రుణాలు ఇచ్చేటువంటి శాతం. 24కి వచ్చేటప్పటికి 20.2% పెరుగుదల అనేది నమోదవడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ బ్యాంకింగ్ రంగంలో మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి, ఫారెన్ బ్యాంక్స్ ఉంటాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇచ్చేటటువంటి రుణాలలో పెరుగుదల అనేది 24కి వచ్చేటప్పటికి 14.7% పెరుగుదల అనేది నమోదైంది. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇచ్చేటువంటి రుణాలలో పెరుగుదల ఇయర్ ఎక్స్పాండ్ కానీ మనం చూసుకున్నట్టు 19.2% పెరుగుదల. అదేవిధంగా ఫారెన్ బ్యాంక్స్ ఇచ్చేటటువంటి రుణాల్లో ఇయర్ పెరుగుదల కానీ మనం చూసుకున్నట్టు 7.9% పెరుగుదల. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇచ్చేటువంటి రుణాల్లో పెరుగుదల అనేది ఎక్కువగా ఉన్నది 19.2%. ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇచ్చేటటువంటి రుణాల్లో పెరుగుదల అనేది ఎక్కువగా నమోదైనట్టుగా మనం గమనించాల్సినటువంటి అంశం. ఇది బ్యాంకులు జాతీయకరణ జరిపిన తర్వాత బ్యాంకు డిపాజిట్స్లో వచ్చినటువంటి మార్పులు ఏమున్నాయి, అదేవిధంగా బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాల్లో వచ్చినటువంటి మార్పులు ఏమున్నాయి అనేది మనం ఆర్థిక సర్వే ప్రకారం సోషియో ఎకనామిక్ సర్వే 2023-24 ఇచ్చినటువంటి డేటా అంశాల్ని మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఇది వీటికి డిపాజిట్స్ రుణాలకు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ వీడియోలో ప్రాధాన్యత రంగాలకు ఇచ్చేటటువంటి రుణాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.